ఉంటుందంటే అండి ఒక తల్లిదండ్రులకి పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టినప్పుడు అందరూ ఆనందిస్తారు, ఆనందపడతారు. కాకపోతే ఆ పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అయ్యి 10 మంది చేత శబాష్ అనిపించుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఈ రకంగా ఆనందం పులకరించిపోతారు. ఆ రకమైన ఆనందం ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ఉమ్, ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది ఒక అస్తవ్యస్త, అవినీతి భరిత, ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టుబడులన్నీ వెనక్కి ఇది రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్ లోకి తీసుకెళ్లి పీపీపీలు అన్ని రద్దు చేసిన కారణంగా 10,000 కోట్లు అదనంగా డ్యామేజెస్ రూపంలో రాష్ట్ర ప్రజల సొమ్ముని వాళ్ళకి కట్టవలసి వచ్చింది ఒక యూనిట్ వాడుకోకుండా. అవును. అనేక సంస్థలు బయటకు పోయినాయి. అది ఒకటి కాదు రెండు కాదు అనేక సంస్థలు బయటకు పోయినాయి. ఉమ్, తెచ్చింది ఏమీ లేదు. దావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ బాగా చలిగా ఉంటది, స్నానం చేయడం కష్టం అన్న బ్యాచ్ అది. అటువంటిది వారసత్వం తీసుకొని ఈ 18 మాసాల్లో ఈ రకమైన ప్రగతి, ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్లూక్ అండి. దీని వెనక అనేక కఠోరమైనటువంటి దీక్ష, పట్టుదల. అటు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి, వారిద్దరి అగ్రనేతలకి అగ్నికి వాయువు తోడినట్టుగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఒక ఇప్పుడు టీం ఇప్పుడు వర్క్. మీరు అన్నారు కదా, సిఎన్బిసి టీవీ 18లో వచ్చిన దాన్ని లోకేష్ మంత్రి ట్వీట్ చేశారు ఇందాక, అదే 9 hours క్రితం. 4,500 కోట్లు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇది ఎలక్ట్రిసిటీ మిస్మేనేజ్మెంట్ జగన్ గారి హయాంలో జరిగిన దాన్ని. దీన్ని సిఎన్బిసి టీవీ 18లో పెద్ద బ్యానర్ కథనంగా వచ్చిందని ట్వీట్ చేశారు. ఎస్. అవునండి, అవునండి. వాళ్ళు రూపాయి సంపాదించకపోగా ప్రజలు కట్టిన సొమ్ముని వాళ్ళకున్నటువంటి అస్తవ్యస్త పరిపాలన కారణంగా డ్యామేజెస్ రూపంలో కట్టవలసి వస్తుంది. ఎంత దుర్మార్గం అండి. రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద ఒకసారి ఆలోచించాలి. ఏ రకంగా ఈ ప్రభుత్వం అటువంటివన్నీ సెట్ చేస్తూ ఈ రోజు కరెంట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఆర్థిక భారం ఇది వాళ్ళ జగన్ ప్రభుత్వ భయంలో 5 సార్లు 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచేశారు. అలాంటిది మా ప్రభుత్వం ఏ భారం పెట్టకుండా తగ్గిస్తూ ఇంకా తక్కువ రేటు కూడా ఇస్తున్నాము, ఇంకా తగ్గిస్తాం కూడా. అదలా ఉంచితే అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో మనకు కావాల్సింది పెట్టుబడులు కావాలి, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. దీన్ని మూడింటిని సమపాలలో తీసుకువెళ్ళటం, అలాగే పారిశ్రామిక విధానంలో అయితే పారిశ్రామికవేత్తల యొక్క కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, దాన్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా ఏ రకంగా మా ప్రభుత్వం డే 1 నుంచి వర్క్ చేస్తుందో చూడండి. అనేకమైన పాలసీలు, దేశంలో బెస్ట్ పాలసీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ చేసి ఆ పాలసీ రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పాలసీలు అమల్లో తీసుకొచ్చి ఆ పాలసీల గురించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు దేశంలో వివరించి వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చారు. ఇది 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి. జస్ట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ 18 months లో చేయగలిగామంటే ఎంత నిబద్ధతగా ఈరోజు ఆ పారిశ్రామికవేత్తలు కూడా ఏ రకంగా చెప్తా చూడండి. నారా లోకేష్ గారు ఏ రకంగా మా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అన్ని కన్విన్స్ చేసి ఏ రకంగా మా దగ్గర తీసుకొచ్చారు, ఏ రకంగా మాకు అండదండలుగా ఉన్నారు, ఆ యొక్క హుషారు, ఆయన కమిట్మెంట్ చూసి ఇంకా పెట్టుబడులు మేము పెడుతున్నామని చెప్పేసి చెప్తున్న తీరు. ఈరోజు నారా లోకేష్ గారి నినాదం ఒకటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గతించిన స్టోరీ. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, ఆ తర్వాత స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో కూడా చేసి చూపిస్తాం, ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాం. అంతేకాదు బిజినెస్ మీరు పెట్టుబడి పెట్టమంటే మీరు పెట్టుబడి పెట్టినప్పటి నుంచి అది మీ పెట్టుబడే కాదు, మా యొక్క ఇది అందరం కలిసి ఆ బిజినెస్ ని వర్క్ చేసే విధంగా చేసే బాధ్యత మా అందరిది అంటున్నారు నారా లోకేష్ గారు. మా ప్రభుత్వ బాధ్యత కూడా ఆ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అవర్స్. ఇన్వెస్ట్మెంట్ మీది, రెస్పాన్సిబిలిటీ మనందరిదే. ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు లోకేష్ గారు, ఆ రకంగా వర్క్ చేస్తున్నారు. అందుకని ఈ రకంగా సాధ్యపడుతుంది. లేకపోతే ఎలా సాధ్యం అండి? ఈ రోజు భారతదేశం కూడా 2014 ముందు మనకు ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అత్యంత బలహీనటువంటి ఆర్థిక, ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం టాప్ 5 లో, బలహీన వ్యవస్థలో టాప్ 5 లో ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న రిలీజ్ అయింది, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో టాప్ 4 కి చేరాం. ఎలా చేరామండి? టాప్ 4 ఎలా చేరామండి? ఇది ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి, సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ప్రజల యొక్క సహకారం కావాలి. అటు కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ఈ 11.5 సంవత్సరాలుగా అదే సుస్థిరమైన నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అలాగే సుస్థిరమైన ప్రభుత్వం. ప్రజలు సహకరించారు. ఏ నిర్ణయాలు తీసుకొని జిఎస్టీ అంటే జిఎస్టీ, నోట్ల రద్దుల మీద కూడా ప్రజలు సహకరించారు. అనేక రిఫార్మ్స్ సహకరించారు, అనేక డిజిటల్ ట్రాన్సాక్షన్ సహకరించారు, అన్నిటికీ సహకరించారు. నమ్మకం ఉంది నాయకత్వం మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు మా వరల్డ్ 4th అయ్యాం. అలాగే రేపు మాకు 1-2 సంవత్సరాలు వరల్డ్ 3rd. చంద్రబాబు నాయుడు గారు కూడా
అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకమైనటువంటి నాయకత్వం ఆయన, ఏ రకమైన నమ్మకం ప్రపంచ దేశాలకు, ఆర్థికవేత్తలు కానీ లేదా ఇన్వెస్టర్స్ కానీ, వీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రాష్ట్రం ఏ రకంగా బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ కానీ వ్యవహారం కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది, అవినీతి రహితంగా ఉంటది, కష్టపడి పనిచేస్తారు. దానికి తోడు లోకేష్ గారు ఉంటుంది. లోకేష్ గారు మొదటిసారిగా మంత్రిగా 2019లో ఉన్నారు ముందు కదా, అప్పుడు చేసిన దానికన్నా ఇప్పుడు చేస్తుంది ఇంకా అద్భుతంగా. ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చూడండి లోకేష్ గారు. అంటే నాకు ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ ముచ్చటేసిందంటే, రాష్ట్రం పెట్టుబడుల కోసం వెంపర్లాడడం కాదు, అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రపంచ దేశీయ పెట్టుబడిదారులతో ఆయన నిన్న సంప్రదింపులు జరిపిన ఫలితం గురించి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం, పెట్టుబడిదారులకు నిబద్ధతతో ఇచ్చిన హామీల కారణంగా సాధ్యమైంది. అంటే ఒక లీడర్కి ఇది చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ ద ఆడియన్స్ నో కాన్ఫిడెన్స్ ఏంటని. సార్, ఇప్పుడు మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. ఇది 20 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తాము, సంపద సృష్టి చేస్తాము. గతంలో జగన్మోహన్ రెడ్డికి చేయలేంది అన్నికన్నా ఎక్కువ రేట్లు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఒక కన్విక్షన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజుకి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెప్పారు. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కి ముందు. అందుకని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు నిన్న కూడా ఒక జీవో చూడండి, దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేస్తుంది. దానికి 2,000 ఎకరాలు భూసేకరణ స్టార్ట్ అయిపోయింది ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 స్టార్టింగ్ జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్, గ్రీన్ హైడ్రోజన్ 1,75,000 కోట్లు. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అయిపోయింది. అలాగే బల్క్ పార్క్ స్టార్ట్ చేశారు. బిఈఎల్ నిమ్మకూరు దగ్గర అయిపోయింది. డిఆర్డిఓ నాగాలంక భూమి పూజ చేశారు. బీడీఎల్, అలాగే ఇండస్ట్రియల్ స్మార్ట్ యూనిట్స్ ఎన్ని కేంద్ర ప్రభుత్వం రకం పెడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఆ నమ్మకం ఇచ్చాం ప్రజలకి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి క్షణం తప్పిస్తుంది ప్రభుత్వం, ప్రధానంగా నారా లోకేష్ గారు ప్రతి క్షణం తప్పిస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజలకి మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి మేము చేసి చూపించాలి అని చెప్పేసి టీం వర్క్ చేస్తారు. దీన్ని రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించాలి. కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా కావాలి. రాష్ట్ర ప్రజలు చివరిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూడండి, మా ప్రభుత్వం చూడండి, ఏ రకంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించిన కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ లేకపోతే ఈరోజు మోడీ గారు 11.5 సంవత్సరాలు ప్రజలు ఆదరించారు కాబట్టి 4th ప్లేస్ కి వచ్చాం ప్రపంచ దేశాల్లో. రేపు 3rd ప్లేస్ కి వెళ్తాం. ఆ రకంగా సహకరించే దేశ ప్రజలు, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, డబుల్ ఇంజిన్ సర్కార్ కి సహకరించండి. అద్భుతాలు చేసి చూపిస్తాం. బ్రేక్ తీసుకుంటా. తర్వాత విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఇందాక